ఒక దళిత మైనర్ బాలిక మీద జరిగిన సంఘటన నిజంగా చాలా హేయమైనది. హోంమంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన జరిగింది కాబట్టి ఆ సంఘటన బయటకు వస్తే ప్రభుత్వానికి హోంమంత్రి గారికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి దాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉన్న విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇంత ఘటన జరిగినా కూడా ఎందుకు హోంమంత్రి గారు స్పందించట్లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అంత నిర్లక్ష్యం ఆ మహిళల భద్రత ఇంత దారుణంగా గాలికి వదిలేస్తారా? అంటే ఈవిడ సింగపూర్ ట్రిప్పులకు వెళ్ళడానికి టైం ఉంటుంది, క్రికెట్లు ఆడడానికి టైం ఉంటుంది, మ్యూజికల్ నైట్స్కి అటెండ్ అవ్వడానికి టైం ఉంటుంది, డ్రామాలకి చూడడానికి వాటికి అటెండ్ అవ్వడానికి టైం ఉంటుంది, అలాగే వాలీబాల్ ఆడడానికి టైం ఉంటుంది, అలాగే కబడ్డీలు ఆడడానికి టైం ఉంటుంది. కానీ తన సొంత నియోజకవర్గంలో ఇంత దారుణమైన సంఘటన జరిగినా కూడా కనీసం వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి కానీ, ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా తప్పు చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షించాలని యాక్షన్ తీసుకోవడానికి, అలాంటి ఆర్డర్స్ పోలీసులకు ఇవ్వడానికి కానీ, దీని మీద కనీసం స్పందించడానికి కానీ హోంమంత్రి గారికి టైం లేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈవిడ సింగపూరు వెళ్ళారు, ట్రైనింగ్ కోసం వెళ్ళారు కదా. అంటే ఈవిడ చేస్తున్న బిహేవియర్ చూస్తూ ఉంటే మరి సింగపూర్లో ఈవిడ ఏం నేర్చుకున్నారు? మహిళల మీద, ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరిగితే పట్టించుకోకుండా తిరగమని చెప్పారా? నేను అడుగుతూ ఉన్నాను హోంమంత్రి గారికి. ఈరోజు తీసుకుంటే ఈ వెన్నుపోటు పార్టీ ప్రభుత్వంలో మహిళలకు కానీ ఆడబిడ్డలకు కానీ రక్షణ లేదు అనే విషయం స్పష్టంగా. ఇదేదో నేను చెప్పడం కాదు, ప్రభుత్వము తమ సొంత సర్వేలోనే ఈ విషయం ప్రజలే చెప్పిన విషయం మనం చూడొచ్చు. ఎందుకంటే మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది, అందులో 21 జిల్లాల్లో మహిళల మీద జరుగుతున్న నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని, ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఆ సర్వే రిపోర్ట్లో తేలిందనే విషయం కలెక్టర్ కాన్ఫరెన్స్ లో తెలిసింది. అంటే మీ సొంత సర్వేలోనే ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారు, మీ మీద అసంతృప్తితో ఉన్నారు, మహిళల భద్రత గాలి కొదిలేశారు అనే విషయం స్పష్టమైంది. నిజంగా ఇది సిగ్గు చేయటని అసలు ఈ రాష్ట్రంలో లేదంట. ఆవిడ ఆ మాట చెప్పి 24 గంటలు కూడా కాలేదు, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో మదనపల్లిలో ఒక బాలిక మీద అత్యాచారం జరిగి హత్య చేయడం జరిగింది. ఇలా పాయకరావుపేట సంఘటన హోంమంత్రి గారి సొంత నియోజకవర్గంలో జరిగిన సంఘటన, ఇలాంటి ఘటన చూసాం. తర్వాత మొన్ననే మన విశాఖపట్నంలో ఒక మహిళను ఎంత దారుణంగా ఒక వ్యక్తి చంపేసి సగం పార్ట్స్ ని ఫ్రిడ్జ్ లో పెట్టాడు, సగం పార్ట్స్ ని బయటికి పడేశాడు. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్లు కలిపి మొన్ననే గత కొద్ది రోజుల క్రితం ఎంత ఘోరంగా ర్యాలీలు తీశారు. మరి పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ఇదే హోం మంత్రి ఇన్ఛార్జిగా ఉన్న విజయనగరంలో తీసుకుంటే గంజాయి బ్యాచ్ ఒక అంతిమ యాత్రలో ఎలాంటి